Hi students, good morning everyone. Let's start our class. Okay students, see here. Today I am going to discuss about properties of integers. So there are some properties here. So these properties are closure property, commutative property and associative property. And also we have distributive property, additive identity, multiplicative identity, additive inverse, multiplicative inverse, like that some properties say. From some properties we have. So first of all, see closure property. So this is the statement of this property. For any two integers a and b, a plus b is also an integer. So in this property, here a and b are two integers. A and b are two integers. If you add these two integers, we get also an integer. Means integer set contains minus infinity to plus infinity of numbers. Okay, so in this minus infinity to plus infinity of numbers, take any two numbers. I am taking 225 and minus 5. Okay, 225 is an integer and minus 5 is also an integer. So I am adding these two numbers, 225 plus minus 5 equal to 225 minus 5, that equal to 220. I got 220. So 220 is I got 220. 220 is also an integer. I took two integers. One is 225 and minus 5. So if I add these two integers, I get a number. That number is also an integer. So మనం ఏదైనా టూ ఇంటిజర్స్ తీసుకున్నప్పుడు అది యాడ్ చేసిన, మల్టిప్లై చేసిన, డివిజన్ చేసిన, సబ్ట్రాక్షన్ చేసిన, ఆ 4 ఆపరేషన్స్లో ఏం చేసినా సరే మనకి ఒక ఇంటిజర్ ఆన్సర్ వచ్చింది అనుకోండి, అప్పుడు క్లోజర్ ప్రాపర్టీ సాటిస్ఫై అవుతుంది. ఇక నేను ఏ ప్లస్ బి చేశాను, అదే ఏ మైనస్ బి చేశాను అనుకోండి, ఒక ఇంటిజర్ వస్తే అందులోనే సాటిస్ఫై అవుతుంది. అదే ఏ ఇంటూ బి చేశాను అనుకోండి, అందులోనే సాటిస్ఫై అవుతుంది. ఏ డివైడెడ్ బై బి చేసినా సరే సాటిస్ఫై అవుతే అంటే మనకి ఆన్సర్ వచ్చింది ఇంటిజర్స్ లో ఉంటే అది ఓకే అవునట్టు, లేకపోతే నో. సో మనకి కొన్ని డివిజన్స్ లో సాటిస్ఫై అవ్వదు. సో క్లోజర్ ప్రాపర్టీ అండర్ డివిజన్ ఉండదు, మనకి అండర్ డివిజన్ ఉండదు, సాటిస్ఫై అవ్వదు. అండర్ ఎడిషన్ సాటిస్ఫై అవుతుంది, అండర్ సబ్ట్రాక్షన్ సాటిస్ఫై అవుతుంది, అండర్ మల్టిప్లికేషన్ కూడా సాటిస్ఫై అవుతుంది. కొన్ని ప్రాపర్టీస్ ఏంటంటే 5 డివైడెడ్ బై -2 ఉందనుకోండి, సో మనం డివైడ్ చేయలేము. డివైడ్ చేస్తే డెసిమల్ పాయింట్స్లో ఆన్సర్ వస్తుంది. బట్ డెసిమల్ నెంబర్స్ అనేవి మనకి ఇంటిజర్స్లో ఉండవు కాబట్టి, సో ఇటువంటి కేసెస్లో మనకి డివిజన్ సాటిస్ఫై అవ్వదు. అందుకే క్లోజర్ ప్రాపర్టీ అండర్ డివిజన్ నాట్ సాటిస్ఫైడ్, బట్ క్లోజర్ ప్రాపర్టీ అండర్ ఎడిషన్, అండర్ సబ్ట్రాక్షన్, అండర్ మల్టిప్లికేషన్ సాటిస్ఫైస్. ఓకే, సో నెక్స్ట్ కమ్యూటేటివ్ ప్రాపర్టీ చూడండి. ఫర్ ఎనీ టూ ఇంటిజర్స్ a and b, a plus b is equal to b plus a. సో ఏదైనా టూ ఇంటిజర్స్ తీసుకుంటే ఆ టూ ఇంటిజర్స్కి ఆపరేషన్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ తీసుకునే ఇంటిజర్స్ తీసుకోండి. సో యాడ్ చేస్తే అంటే a ప్లస్ b, ఇది a అనుకుంటే ఇది b అనుకుంటే a ప్లస్ b చేస్తే ఎంత వచ్చింది, నాకు 220 వచ్చింది. అదే a మైనస్, ఇప్పుడు b ప్లస్ a చేస్తున్నాను అంటే రివర్స్ తీసుకున్నాను, 5 మైనస్ 5 ప్లస్ 225. ఎలా చేసినా సరే ఆన్సర్ నాకు 220 వస్తుంది. ఎందుకంటే గ్రేటర్లో నుంచి స్మాల్ తీసేసి ఆన్సర్ వేస్తే ఎంత వస్తుంది, 220 కదా వచ్చేది మనకి. సో మనకి ఇక్కడ టూ కేసెస్లోనే ఆన్సర్స్ ఏమైనాయి, ఈక్వల్ అయినాయి. అంటే a ప్లస్ b ఈక్వల్ టు b ప్లస్ a అయ్యింది. సో ఇలా ఈక్వల్ అవునాయి కాబట్టి ఎడిషన్ చేసినప్పుడు ఇట్ సాటిస్ఫైస్ కమ్యూటేటివ్ ప్రాపర్టీ అండర్ ఎడిషన్. ఇంటిజర్స్ సాటిస్ఫైస్ కమ్యూటేటివ్ ప్రాపర్టీ అండర్ ఎడిషన్. ఓకే, అదే సబ్ట్రాక్షన్ చేసాం అనుకోండి, టూ తీసుకున్నాను, ఈ టూ నెంబర్స్ తీసుకున్నాను, a మైనస్ b చేశాను అనుకోండి, a అంటే 225, b అంటే -5 కాబట్టి -5. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాబట్టి 225 ప్లస్ 5 ఈక్వల్ టు 230. ఆన్సర్ ఎంత వచ్చినప్పుడు a మైనస్ b చేస్తే 230 వచ్చింది. ఇప్పుడు b మైనస్ a చేస్తున్నాను, b మైనస్ a అంటే -5 మైనస్ 225. బోత్ సింబల్స్ సేమ్ కాబట్టి యాడ్ చేసుకుంటే -230. సో ఇక్కడ ఆన్సర్స్ ఏమొచ్చినాయి, డిఫరెంట్ ఆన్సర్స్ వచ్చినాయి. డిఫరెంట్ ఆన్సర్స్ వస్తే ఏమవుతుంది, a మైనస్ b నాట్ ఈక్వల్ టు b మైనస్ a అవుతుంది. సో ఇట్ డజంట్ సాటిస్ఫైస్ commutative property under subtraction. Integers doesn't satisfies commutative property under subtraction. Okay, మనకి ఇంకా ఇలాగే మల్టిప్లికేషన్స్ కి సాటిస్ఫై అవుతుంది. a into b is equal to b into a అవుతుంది కాబట్టి it satisfies multiplications, but it doesn't satisfies division లో సాటిస్ఫై అవుతుంది మనకి commutative property అనేది. ఓకేనా, అలాగే అసోసియేటివ్ ప్రాపర్టీ కూడా సేమ్, కాకపోతే ఇక్కడ 3 ఇంటిజర్స్ తీసుకుంటారు, 3 ఇంటిజర్స్ తీసుకుంటే ఆపరేషన్ చేస్తారు.
సో 3 ఇంటీజర్స్ని మనం ఎడిషన్స్ చేసుకుంటే మనకి సాటిస్ఫై అవుతుంది, సబ్ట్రాక్షన్ చేసుకుంటే సాటిస్ఫై అవ్వదు. బట్ మల్టిప్లికేషన్ చేసుకుంటే సాటిస్ఫై అవుతుంది. a ఇంటూ b ఇంటూ c ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ b ఇంటూ c. ఓకేనా, ఈ రెండు సాటిస్ఫై అవుతాయి. ఓకే చిల్డ్రన్, okay children, see here some more. So additive identity, so remember this thing, remember this additive identity means 0. additive identity అంటే మనం 0 గా తీసుకుంటాము, 0 అని తీసుకుంటాము. అలాగే additive inverse of a is minus a అంటే ఏదైనా ఒక నెంబర్ కి additive inverse రాయమన్నాడు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 2 కి additive inverse రాయమన్నాడు అనుకోండి, additive inverse of 2 is -2 అవుతుంది. అంటే ఇక్కడ పాజిటివ్ తీసుకుంటే నెగిటివ్ సింబల్ రాసుకోవాలి. అదే నెగిటివ్ నెంబర్ తీసుకున్నాను అనుకోండి అంటే additive inverse of -10 ఈజ్ +10 అవుతుంది. అంటే ఆపోజిట్, మనం ఏ నెంబర్ తీసుకుంటే దానికి ఆపోజిట్ సింబల్ రాయాలి ఎడిటివ్ ఇన్వర్స్ అంటే. సో నేను పాజిటివ్ నెంబర్ తీసుకుంటే నెగిటివ్ నెంబర్ రాస్తాను, అదే నెగిటివ్ నెంబర్ తీసుకుంటే పాజిటివ్ నెంబర్ రాస్తాను, అది ఎడిటివ్ ఇన్వర్స్. నెక్స్ట్ మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ అంటే 1 అని తీసుకుంటాం. మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ మీన్స్ 1 అండ్ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ a ఈజ్ 1/a. అంటే ఏదైనా ఒక నెంబర్కి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ రాయమన్నాడు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 2k రాయమన్నాడు అనుకోండి, దీనికి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఏమవుతుందంటే 1/2 అవుతుంది. ఓకేనా, అలాగే 1/2 తీసుకున్నాను అనుకోండి, 1/2 అనే నెంబర్ తీసుకున్నాను అనుకోండి, దీనికి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఏమవుతుందంటే 2 అవుతుంది. ఓకేనా, అంటే మనం ఏదైనా ఒక నెంబర్ తీసుకుంటే దానికి 1/a వస్తుంది. ఏదైనా ఒక రేషనల్ నెంబర్ తీసుకున్నాం అనుకోండి, దానికి డినామినేటర్లో ఏ నెంబర్ ఉంటుందో అది, లేకపోతే నెంబర్ రివర్స్ అవుతుంది. అంటే ఈ నెంబర్ రివర్స్ అవుతుంది అనమాట, 2/1 అవుతుంది. 2/1 అంటే ఏంటి, 2 కదా. ఫర్ ఎగ్జాంపుల్ వాట్ ఈస్ ద మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ 3/4 అని అడిగాడు అనుకోండి, 3/4 మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఏమవుతుంది, ఈ నెంబర్ రివర్స్ అవ్వాలి అంటే ఇది న్యూమరేటర్ రావాలి, ఇది డినామినేటర్ రావాలి, అంటే 4/3 అవుతుంది. ఓకేనా, గుర్తుంటుంది కదా. సో మనకి ఇందులో సింబల్స్ చేంజ్ అవ్వవు, మల్టిప్లికేటివ్ ఇన్వర్స్లో సింబల్స్ చేంజ్ అవ్వవు. -2 తీసుకుంటే 1/-2 వస్తుంది, 1/-2 తీసుకుంటే -2 వస్తుంది, -3/4 తీసుకుంటే -4/3 వస్తుంది. అంటే సింబల్స్ అనేవి చేంజ్ అవ్వవు మల్టిప్లికేటివ్ ఇన్వర్స్లో. ఎడిటివ్ ఇన్వర్స్లో సింబల్స్ అనేవి చేంజ్ అవుతాయి. ఓకే ఓకే చిల్డ్రన్, మీకు ప్రీవియస్గా చెప్పిన ప్రాపర్టీస్ అన్నీ కూడా క్లాస్ వర్క్లో నోట్ చేసుకోండి. టోటల్ 3 ఇక్కడ 3 ప్రాపర్టీస్ చెప్పాను అవి, అండ్ ఎడిటివ్ ఐడెంటిటీ, ఇన్వర్స్, మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ, మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ చెప్పాను, అది కూడా క్లాస్ వర్క్లో నోట్ చేసుకోండి. అండ్ ఇక్కడ నేను 6 ప్రాబ్లమ్స్ ఇచ్చాను కదా, ఈ 6 ప్రాబ్లమ్స్ కూడా మీరు హోంవర్క్ చేయండి. ఆల్రెడీ మీకు 5 టాపిక్స్ మీద హోంవర్క్ ఇచ్చాను. ఓకే చిల్డ్రన్, బై, థ్యాంక్ యూ, సీ యూ టుమారో క్లాస్.